తెలియవలసిన నిజం. రవీంద్రుడు ఉద్యోగం వెతుక్కుంటూ రాజధాని నగరానికి బయలుదేరాడు. అతనక్కడికి చేరేసరికి చీకటి పడింది. ఆ రాత్రికి బస చెయ్యడానికి చోటు ఎక్కడ దొరుకుతుందని ఒక పెద్ద మనిషిని అడిగాడు. ఆ పెద్ద మనిషి రవీంద్రుడి పూర్వాపరాలన్నీ విచారించి తన ఇంటికే తీసుకుపోయి స్నానం చేయించి భోజనం పెట్టి అతిథి మర్యాదలన్నీ చేశాడు. భోజనాలప్పుడు ఆ పెద్ద మనిషికి రవీంద్రుడికి ఒక అమ్మాయి వడ్డన చేసింది. భోజనాలై ఇద్దరు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఆ పెద్ద మనిషి రవీంద్రుడితో, మనకు వడ్డన చేసిన అమ్మాయి నా తమ్ముడి కూతురు, పేరు మాణిక్యం. నా తమ్ముడు రాజుగారి దివాణంలో పనిచేసేవాడు. ఒకసారి దివాణానికి పోతుండగా ఆంబోతు కుమ్మి చచ్చిపోయాడు. వాడికి కొడుకులు లేరు కనుక వాడి ఉద్యోగాన్ని వాడి అల్లుడికి ఇస్తానని రాజుగారు మాట ఇచ్చారు. నీకు అభ్యంతరం లేకపోతే మా మాణిక్యాన్ని పెళ్ళాడి ఉద్యోగంలో చేరు అన్నాడు. రవీంద్రుడు ఆలోచించాడు. మాణిక్యం అనాకారి కాదు. ఆమెను పెళ్లి చేసుకుంటే తనకు శ్రమ లేకుండా ఉద్యోగం వస్తుంది. వాడు మర్నాడు తెల్లవారగానే మాణిక్యాన్ని పెళ్ళాడటానికి తన సమ్మతి తెలిపాడు. మరి 4 రోజులకు పెళ్ళి జరిగిపోయింది. తర్వాత త్వరలోనే మాణిక్యం నైజం బయటపడింది. ఆమె గర్విష్టి, అహంకారి. తన వల్ల భర్తకు ఉద్యోగం దొరికిందని అతన్ని మహాచులకనగా చూసేది. తాను అతని పట్ల నిర్లక్ష్యంగా ఉండడమే కాక అతను అనుక్షణము తనకు కృతజ్ఞుడై ఉండాలని భావించేది. నన్ను చేసుకోకపోతే ఆయనకి ఉద్యోగం వచ్చుండునా అని ఆమె ఇరుగు పొరుగు వారి దగ్గర గొప్పలు చెప్పుకునేది. ఇదంతా చూసిన రవీంద్రుడు బాధపడిన భార్యను పల్లెత్తు మాట అనేవాడు కాడు. మాణిక్యానికి అది మరింత అలసైంది. మాణిక్యం వైపు చుట్టాలు వైద్యానికనో వ్యాజ్యానికనో రాజధానికి వచ్చి రవీంద్రుడి ఇంట దిగేవాళ్ళు. వాళ్ళు ఒకంతట వెళ్ళేవాళ్ళు కారు. ఒకవేళ వాళ్ళు వెళతామన్న మాణిక్యం బలవంతం చేసి వారిని ఆపేది. వాళ్లకు ఏ లోటు లేకుండా జరిపేది. రవీంద్రుడు అది కూడా సహించాడు. మాణిక్యానికి వేలు విడిచిన ఒక ఆవిడ మేనత్త వితంతువు. మాణిక్యాన్ని చూసే నెపం మీద 4 పిల్లలతో రవీంద్రుడి కొంపలో శాశ్వతంగా తిష్టవేసి కాలక్షేపం కోసం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు పెట్టి తమాషా చూడసాగింది. మీ మేనత్తకు ఇల్లు వాకిలి లేదా? ఎంతకాలం ఉంటుంది ఇక్కడ అని రవీంద్రుడు మాణిక్యాన్ని అడిగాడు. అప్పుడు మాణిక్యం రెచ్చిపోయి, నీకంటే ఎవరూ లేరు. నాకు బంధు బలగం ఉన్నది. వాళ్ళు వచ్చి తింటున్నారని నీకెందుకు ఉడుకుమోతుతనం? వాళ్ళెంతకాలం ఉన్నా నాకు అభ్యంతరం లేదు. నా చలువ వల్లనే ఈ ఇల్లు గడుస్తుంది. ఈ విషయం నువ్వు మరెన్నడూ ఎత్తకుండా ఉంటే మర్యాదగా ఉంటుంది అన్నది. రవీంద్రుడేమీ అనలేదు. 2 రోజుల అనంతరం వాడు దివాణానికి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉండిపోసాగాడు. మాణిక్యం ఉద్యోగానికి పోవడం లేదేమని మొగుణ్ణి అడిగింది. ఇంకేం ఉద్యోగం? జీతం రాళ్ళు ఈ సత్రం లాంటి కొంప నడపడానికే ఏ మూలకు చాలక లంచాలు మరిగి దొరికిపోయాను. ఉద్యోగం ఊడింది అన్నాడు రవీంద్రుడు. అప్పుడు మాణిక్యం నెత్తి నోరు బాదుకొని నోరు నొప్పి పుట్టేదాకా భర్తను తిట్టిపోసింది. 4 రోజులకు ఇంట్లో ఉన్న డబ్బంతా అయిపోయింది. మేనత్త దగ్గర డబ్బు ఉండడం చూసి మాణిక్యం ఆమెను బదులు అడిగింది. ఆవిడ వెంటనే మూట ముల్లే సర్దుకుంటూ, ఇది మరీ బాగుంది. ఉద్యోగము సద్యోగము లేని వాళ్ళకి మెడ మీద తల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్పు పెడతారా అని తన ఊరు వెళ్ళిపోయింది పిల్లలతో సహా. ఆవిడ బంధుప్రీతి ఎలాంటిదో మాణిక్యానికి అర్థమైంది. ఆ కృతజ్ఞురాలిని వెనకేసుకు వచ్చి తాను భర్తను నానా మాటలు అన్నది. ఆవిడ పోషణ కోసం తన భర్త లంచాలు పట్టి
ఉద్యోగం పోగొట్టుకోవలసి వచ్చింది. కానీ తన అవసరం లక్ష్య పెట్టకుండా ఆవిడ వెళ్ళిపోయింది. మాణిక్యం మొహం చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. రవీంద్రుడు మాణిక్యాన్ని ఓదార్చుతూ, ఏడవకు, నా ఉద్యోగము ఎక్కడికి పోలేదు. మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయో నీకు తెలియజెప్పేందుకే అబద్ధం ఆడాను. బంధువులలో నిజమైన ఆప్తులెవరో మనం 1000 కళ్ళతో కనిపెట్టి ఉండాలి. భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉండాలి. కానీ ఒకరికొకరు కృతజ్ఞులై ఉండటమేమిటి? నీ మూలాన నాకు ఉద్యోగం దొరికిన మాట నిజమే, కానీ దాన్ని నిలబెట్టుకోగలే సామర్థ్యం నాది కానీ నీది కాదే. ఈపాటి నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి అన్నాడు. అటు తర్వాత మాణిక్యం పూర్తిగా మారిపోయింది.